హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చీకటి చిన్నరాజు చెప్పుకుంటూ ఉన్నాం. వాళ్ళందరినీ పసిపూసి మారేడుకాయలు చేసి అక్కడ పెట్టాడు. తెల్లారేసరికి చేరిపోయాడు. పొద్దున్న లేచేస్తే ఏముంది, వీళ్ళు ఇంకా మత్తులో దోగుతున్నారు. కాస్తా కోస్తా స్పృహ వచ్చి చూసుకుంటే ఒంటి మీద బట్టలు ఉన్నట్లేవు, ఏమిటో చేతులు కట్టేసి ఉన్నట్టున్నాయి. అయోమయంగా ఉంది వాళ్ళకి. జనాలు ఒకళ్ళు చేరిపోయారు. పొద్దుటిపూట కొడకాళ్ళు బుడ్డాళ్ళు వాళ్ళు వీళ్ళు చేరతారా, వాళ్ళందరూ కేరింతలు కొట్టారు. ఎవరో ఉన్నారు, మసిపూసి ఉన్నారు, వీళ్ళు మొహాలు గుర్తుపట్టేలాగా లేవు. నగలు తీసేశాడు. అందరికీ నెత్తి మీద శిరస్త్రాణాలన్నీ తీసుకెళ్ళి ఒక మూల బారేశాడు. అక్కడేదో మురుగుంటుంటే అందులో బారేశాడు. బట్టలు లేవు, భోజిపాతరాయిళ్ళుగా ఉన్నారు. ఇంచుమించుగా అందరు దిశమొల్లలతో ఉన్నట్టే. ఏవో చిన్న చిన్న వస్త్రాలు లోపల వేసుకునేవి ఎంత ఉంటాయి. అక్కడి నుంచి జనం అంతా చేరారు. కొంత నోట్లో కొన్నేమో వాళ్ళ శిరస్త్రాన్ని మెడలో వేసుకుని మఫ్లర్ లాంటివి నోట్లో కుక్కేశాడు. మూలేదా ఆలేదు, నోటి నుంచి మాటలు రావట్లేదు. వాళ్ళకేదో తెలుస్తోంది కానీ తెలియటం లేదు. అక్కడి నుంచి జనం అంతా చేరారు. గందరగోళం. సైనిక శిబిరం ఇది. వాళ్ళేనో కాదో తెలీదు, దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలీదు. జనాలంతా చేరారు. ఈ లోపల ఒకళ్ళు ఇద్దరు తొందరపడి కాస్త ముందుకెళ్తుంటే ఇక్కడ నుంచున్నాడు కాబట్టి ఓబోయ్ ఇంకా నయం అందులోకి వెళ్ళావంటే నువ్వు ఏమవుతుంది, దీన్ని ట్యాంపర్ చేసినట్టు అవుతుంది సాక్ష్యాలని. అదొకటి. వీళ్ళు నీ మీద పడతాంతారేమో తెలీదు, అసలు వాళ్ళు ఎవరో తెలీదు. రాజభట్లు వచ్చేదాకా వీళ్ళని ముట్టుకోకూడదు. ఇక్కడి నుంచి ఖబర్ అందించాలా. లేనిపోంది వాళ్ళ జోలికి వెళ్ళామంటే నీ నెత్తి మీదకి వస్తుంది, నిన్ను ఉరికంబానికి ఎక్కిస్తారు, నువ్వే చేసావంటారు అనేసరికి ఆ ముందుకెళ్ళిన ఉత్సాహవంతుడు కూడా వెనక్కి వచ్చేసాడు. జనం అంతా చేరిపోయారు. ఈ లోపల రాజస్థానానికి కబురు వెళ్ళింది. ఇక్కడ సైనిక శిబిరంలో కొంతమంది కట్టేసి ఉన్నారని, వాళ్ళ మొహాలు నిండా మసిందని, ఒంటి మీద గుడ్డలు లేవని, సైనికులు లేరని, వీళ్ళే సైనికులేమోనని అనుమానంగా ఉందని. ఈ మొత్తం మీద ఏం చేశారు, సరే ఇంకొంతమంది వచ్చి ఆ నోట్లోంచి గుడ్డలు లాగితే వీళ్ళే బేరమన్నారు. వీళ్ళని ఎట్లా తీసుకెళ్లాలో తెలియలే. సరే ఆయన అన్నాడు, ఎలా ఉన్న వాళ్ళని అలా తీసుకొచ్చేసేయండి అన్నాడు. ఇక చేతులు కాళ్ళు కట్టేస్తున్న జనం అందరినీ సభలోకి ప్రవేశపెట్టారు. పెడితే ఏముంది, గోచిపత్రాయిళ్ళు, మొహాల నిండా ఒంటి నిండా మసి, వీపుల మీదేమో చీకటి చిన్నరాజు రాస్తుంది అని రాసేసింది. ఇక దాంతో నేను అన్నాడు, ఎవరో చేశారు ఇది కావాలని. ఏం తాగారు అనేది వీళ్ళు చెప్పలేకపోయారు. వీళ్ళు ఏం చేశారు, ఎవడో ఒకడు ఏదో తెచ్చాడు, అవి తాగామని చెప్పల. వాడెవడో ఒక పల్లెటూరు వాడు వచ్చాడని, తమ మొహాల మీద ఏదో విసిరాడని, దానివల్ల తమ స్పృహ తప్పి పడిపోయామని వాడు ఇది చేశాడని చెప్పారు. వాడు చెరుకు రసం తెచ్చాడు, మేము తాగాము, వాడిని మ్యాన్పులేట్ చేద్దాం అనుకున్నాం, వాడు మమ్మల్ని మ్యాన్పులేట్ చేశాడు. అలా నిజాలు ఎవరు చెప్తారు? అదే కదా. ఎవడో ఒక పల్లెటూరి వాడు అన్నది మాత్రం జనంలోకి వెళ్ళింది. పల్లెటూరు వేషంలో ఉన్నాడు వాడు. అక్కడి నుంచి ఈయన అన్నాడు, సరే కాపలా పెంచండి, పల్లెటూరు వేషాల్లో పై ఊళ్ళ నుంచి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి, ఏ సత్రాల్లో మనుషులు ఎవరు దిగారో చూడండి అన్నారు. ఆ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయి బయటికి. వీళ్ళనేమో నిలబెట్టారు. కాళ్ళు చేతులన్నీ కట్లన్నీ ఊడదీసేసరికి వీళ్ళని ఏం చేద్దామండి అంటే, వీళ్ళెందుకు బెతవలు, వాడు ఎవడికో దొరికిపోయారు, చంపేయండి వీళ్ళని అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయారు అధికారులంతా. ఏమిటి, ఒక 15 మంది మత్తుకి లొంగి దొరికిపోతే వాళ్ళని చంపేస్తారా? మహా అయితే సస్పెండ్ చేస్తారు, అంతేనా? అసలు జరిగింది ఏమిటి అనేది చెప్పవలసింది వాళ్ళు. వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మేవో నమ్మలేదో. వాళ్ళు ఉంటే వాడిని ఎవరినో గుర్తుపడతారు కనీసం. అది కూడా చేయకుండా ఇంతమందిని, ఒక అధికారిని 15 మంది భటుల్ని చంపేయటం అంటే ఉరిదీసేయండి అందరినీ అన్నాడు. మొత్తం రాజస్థాన్లో ఉన్న వాళ్ళందరికీ కష్టం వచ్చింది. ఒట్టి పుణ్యానికి వాడేం చేయలా, వాడెవడో చేసింది ఒట్టిగా కట్టేసి వెళ్ళాడు. వీడికి రాజరికం తెలుసా? వీడికి రాజులు ఇట్లాంటి శిక్షలా వేస్తారు? ఈ 15 మందికి ఒక్కొక్కడికి ఒక్కో పటాలాన్నిచ్చి ఊరంతా వెతకండి మీరు గుర్తుపడతారు కదా అనాలి. అది కూడా అంటల్లా వాడు. మా పరువు తీశారు కాబట్టి వీళ్ళని చంపేయాలంటాడు. పరువు తీసి వాడెవడికో దొరికారు. మొత్తం ఆస్థానం అంతా ఎదురు తిరిగిపోయింది రాజవర్మకి. అందరికీ మంట వచ్చింది. కానీ ఏమంటే వీడు ఏం చేస్తాడు. అవును. అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా చెల్లెలకి చెప్పాడు, ఎవడో చీకటి చిన్నరాజు అని ఒకడు తయారయ్యాడు కొత్తగా, విప్లవకారుడు, సైనికులందరికీ మసిపూసి చేశాడంటే ఈవిడేమంది, నువ్వేమిటి ఊళ్ళో తిరుగుతావు, నువ్వు రాజుగారికి ఎవరు ఫర్గా ఉన్నారో నీకెవరు ఫర్ అవుతున్నారో చూసుకోవా, నేను అంతఃపురంలో ఉండేదాన్ని, ఇంకా బాగా చూసుకోవాలి. వీరవర్మ అని ఒకడు ఉండేవాడు, రాజుకి కుడిభుజంగా ఉండేవాడు, మన మహారాణిని వెడలంపేశాక కూడా రాజుగారి చుట్టూ తిరిగేవాడు. అతనికి మనం ఈయన్ని అంతఃపురంలో బంధించేసామని చాలా మంటగా ఉంది. వాడెవరినైనా
చేశాడేమో, ఇట్లా ఏర్పాటు చేశాడేమో, ఎవరైనా అతనే చేశాడేమో ఈ పని, ముందు అతన్ని బంధించు, అతన్ని చెరసాల్లో వేయి. భయపడతారు జనం. ఇప్పుడు అతని దీంట్లో అంటే అతను తర్ఫీదు చేసి ఎవరినైనా ఈ పని చేయిస్తుంటే పెద్దవాడిని బంధించామనుకో, చిన్నవాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా ఉండిపోతారు. అవును. అనేసరికల్లా వీరవర్మని బంధించారు. జనాలంతా ఆశ్చర్యపోయారు, ఎందుకు బంధించారు? ఈ వీరవర్మ అరెస్ట్ కూడా ఏం రహస్యంగా జరగల, ఓకే, ఓపెన్గానే జరిగింది. ఊళ్ళో తిరుగుతున్న వినయపాలుడికి వీరవర్మని బంధించారని తెలిసిపోయింది. తెలియంగానే ఇతను ఏం చేశాడు, అక్కడికి ఒక పావురాయి టపా మీద పారాయణ స్వామివారికి కబురు పంపించాడు, వీరవర్మని బంధించారు, ఏం చేయను అని. చెరసాల్లోకి రెండో పక్క నుంచి ప్రవేశించచ్చు, వీరవర్మని విడిపించు, వీరవర్మ మనవాడు అని కాగితం వచ్చింది. ఇతను ఏం చేశాడు, చెరసాల బయట నుంచి చూడడానికి అది చాలా పెద్దది, దానికి వెనకాల భాగంలో ఒక నది ఉంది. ఆ నది నిండా మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళు ఏంటంటే కొంత సమయం ఇట్లా పైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో వెళ్ళగలిగితే ఒక రకం, ఎట్లా వెళ్ళాలి, ఏం చేశాడు, మాంసం కొనుక్కున్నాడు. బోల్డనే మాంసం ముద్దలు ఒక సంచిలో వేసుకుని సాయంకాలం దాకా ఆగి చీకటి పడేదాకా రాత్రి వేళ ఇక నది దాటడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. మాంసం ఉంది, ఒకవేళ మొసళ్ళు వస్తే ఒక మాంసం ముక్కేసి తప్పించుకోవచ్చు. అడి తిరిగి మొత్తానికి చెరసాల వెనక భాగంలో చేరాడు. వెనక భాగంలో చేరితే అక్కడ ఏం చేశాడు, తన దగ్గర ఒక చిన్న సాధనం ఉంది. రాత్రి ఇదంతా ఈదుకుని వెళ్ళేసరికి అలసిపోయాడు. బాగా రాత్రి అయ్యేసరికి పడుకుని నిద్రపోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, అర్ధరాత్రికి 1 గంట 2 గంటలకు మెలకు వచ్చాక చిన్న ఇంత ఇనప సాధనం తెచ్చాడు. ఈ నది నీటికి వెనకాల భాగాలు నానిపోయి ఉంటాయి, కదలకపోతే ఏమీ కదలవు, కానీ దెబ్బ కొడితే కదులుతాయి. ఓకే, ఏం చేశాడు, అంత కొట్టి పెద్దదే దాంట్లోకి ప్రవేశించాడు. ఇతను ఎక్కడున్నాడో తెలియదు. వెళ్ళి చూస్తే ఎవరి దారిని వాళ్ళు నిద్రపోతున్నారు. దానికి చెరసాల మీద అతను కనుక్కున్నది ఏంటంటే, లోపల నుంచి బయటకు వచ్చే మార్గాలు లేవు కాబట్టి లోపల పెద్ద కాపలా ఉండదు, అక్కడోడు ఉంటారు. లోపల నుంచి బయటికి రావడానికి ఒకే ఒక పెద్ద దారి ఉంది, పెద్ద దారిలో 100 మంది ఉంటారు. రెండో దారి ఈ నది. నదిలోకి ఎవడెళ్తాడు, చాలా ఎత్తు, దాని నిండా నీళ్లు, దాని నిండా మొసళ్ళు, కాబట్టి ఎవడు ఆ వైపు ప్రయత్నం చేయడు. ఎట్లా తప్పించుకోవాలి అనేదంతా చూసి ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఖైదీ ఎవరో ఒక అతను ఇట్లా బయట చట్టాలాగా ఉంటే అక్కడ పడుకుని ఉంటాడు. ఆ పక్కన చేరాడు. అన్న వీరవర్మని బంధించారంటగా, ఏం చేస్తారంటే, ఏముంది చేస్తారా, పట్టుతాడేసి ఊరేస్తారు రేపొద్దున అంతే. మరి ఊరేసి ఎటానా, మరి ఒకళ్ళని ఊరేసుకుంటుంటే, అంతేరా, అయితే పారిపోవడానికి దారి ఉందా అన్న అంటాడు. ఎందుకు లేదురా దారి, బ్రహ్మాండంగా ఉంది, బయటకు వెళ్తే చంపేస్తారు, దాని మీద లోపల చచ్చిపోవడం బెటరు అనేసరికల్లా, కాదన్నా పొద్దున్న రాళ్ళు కొడుతుంటే ఒకటి చెప్పాడు నాకు, నది వైపు నుంచి పారిపోవచ్చంటన్నా, దానికి ఒక దారి ఉందంట అన్నాడు. అనగానే వాడు అన్నాడు, ఆ రెండో ఖైదీ, ఒరే పారిపోయే వీలుంటే మనం పోదాం రా, వీరవర్మ ఎందుకురా మనకు అన్నాడు. అటకాదు, వీరవర్మని తీసుకెళ్తే వీరవర్మ కోసం వెతుకుంటారు, వీరవర్మ పెద్దవాడు, మనం చిన్నవాళ్ళం కదా, మన ఎవరు పట్టుకుంటారు, ముందు వీరవర్మ ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు. ఎందుకు చెప్పను, నాకు తెలుసు, నేను పొద్దునే చూసా, పద వెళ్దామని ఆ వీరవర్మ దగ్గరికి తీసుకుపోయాడు. ఆ లోపల ఉన్న ఎవరు 2 సెంట్రీలు ఉన్నారు అంతే, వాళ్ళని చూసి ఓ పక్క నుంచి చెరుకో దెబ్బ కొట్టి వాళ్ళని లాగేశాడు. ఆ వీరవర్మ ఉన్న దాని దగ్గరికి వెళ్ళారు. దానికి ఏం పెద్ద తాళం లేదు, పాడు లేదు, ఇట్లా తోసి పెట్టారు. అతను ఒక 50 ఏళ్ల వాడు. అక్కడికి వెళ్ళి, నేను తప్పించడానికి వచ్చాము అనేసరికల్లా, మీరెవరు, నేను ఎందుకు బయటకు తీసుకెళ్ళి నన్ను చంపేస్తారన్నాడు. చంపేమో, మేము పారిపోవటానికే వచ్చామని చెప్పి తీసుకొస్తారు బయటికి. తీసుకొచ్చి ముగ్గురు కలిసి ఆ దారి గుండా వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు వీరవర్మని అడుగుతాడు, నదిలో మొసళ్ళు ఉన్నాయన్నారు, నాకు ఒక్క మొసలు కూడా కనపడలేదు, వీటికి ఈ నదికి ఇంకో దారి ఉందా? ఆయన పక్కపక్క నవ్వే, లేదు, నదిలో అసలు ఒక్క మొసలు కూడా లేదు, సైనికులే ఒకళ్ళిద్దరిని చంపేసి మొసళ్ళు లాక్కుపోయినాయని ఊర్లో ప్రథ పుట్టించారు. మొసళ్ళు లేవని తెలిస్తే ఎవడో ఒకడు ప్రాణాలకు తెగించి వచ్చేస్తాడు, మొసళ్ళు ఉన్నాయంటే రారు కదా, భయపడతారుగా. అందుకని మేమేరు చేసిన ఏర్పాటే, రాజుగారు చేసిన ఏర్పాటే ఇది, మొసళ్ళు ఏమీ లేవంటే ఈదుకుంటూ ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజాముకి వీళ్ళు దాటేటప్పుడు, కంతలోంచి దాటేటప్పుడు ఏం చేశారు, వాళ్ళు మొదట పెట్టిన కంత ఎంత, మన చీకటి చిన్నరాజు రావడానికి వినయపాలుడు వచ్చే కంత, ముగ్గురు వెళ్ళటం కోసం చుట్టూతా అంచులన్నీ పగలగొట్టారు. తెల్లవారుజామునే ఒకడెవడో బాత్రూమ్కి వెళ్ళటం కోసం లేచి
అప్పుడు కొంచెం వెన్నెల బాగా ఉంది, వెలుగు ఎండాకాలపు దగ్గర రోజులు తొందరగా వెలుతురు వచ్చేసి ఆ కంత కనపడింది వాడికి. కనపడ్డం ఏమిటి, సెంట్రీల కోసం చూస్తే లోపల ఉన్న సెంట్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు సైనికులు. వీడు ఒకళ్ళు అందరినీ లేపొచ్చేసి, అరే ఇటు నుంచి పారిపోవచ్చురా, నదిలో పడిపోతే పోతాం, పోని మొసళ్ళు ఉన్నాయి, ఒకళ్ళనో ఇద్దరినో లాక్కుపోతాయి, మిగిలిన వాళ్ళంతా బతికేస్తాం కదా అని చెప్పేసి మొత్తం లోపల ఉన్న ఖైదీలు అందరూ బయటకు వచ్చేసారు. వీరవర్మే బయటకు వచ్చిన సంగతి తెలీదు, ఖైదీలందరూ పోయారు కదా, అంతా బయటకు వచ్చేసారు. వీళ్ళు ఇదంతా ఈదుకుంటూ అడవి దారి పట్టారు. అతనికి ఈ కుర్రాన్ని చూసినప్పటి నుంచే అనుమానంగా ఉంది, వీడిని ఎక్కడో చూసినట్టుంది పిల్లని అని. అక్కడికి తీసుకెళ్ళాడు, అడవికి తీసుకెళ్తే అడవి మొదటి విభాగంలోనే పారాయణ స్వామివారు చిన్న కుటీరం నిర్మించుకుని మణిమాలాదేవితో సహా అక్కడే ఉన్నాడు. అందులోకి వెళ్ళేసరికల్లా ఆయన చూసి దండం పెట్టాడు, ఈ కుర్రాడు నన్ను రక్షించాడండి అంటే, కుర్రాడు కాదు నిన్ను రక్షించింది, నిన్ను రక్షించిన కారణం ఇంకొకటి ఉందని అమ్మాయి అని పిలవగానే ఆవిడ లోపల నుంచి వచ్చింది. ఆవిడ చూసేసరికల్లా గంటపేడు, అమ్మ బతికే ఉన్నారా తల్లి, సంతానం కలిగిందా మీకు, ఎట్లా ఉన్నారు ఇంతకాలం అని అడిగితే, నాకు కలిగిన సంతానమే నిన్ను తీసుకొచ్చిందిరా నాయన అని చెప్పి, ఇగో పిల్లవాడు ఈయనే యువరాజు అని చెప్పేసి చాలా సంతోషించాడు. రాజుని బంధించారు. అయితే మనం రాజుని బయటికి తేడా, నేను బతికే ఉన్నాడు, ఆయన చావల, మరణించలేదు, జీవించే ఉన్నాడు. అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన ఇది ఉంది, చెరసాల లాంటిది, అందులో ఉన్నాడు. నేను ప్రజల్ని పట్టుకోగలుగుతాను, ప్రజలంతా కూడా రాజే కావాలని కోరుకుంటున్నారు, రాజవర్మ పద్ధతులు మంచివి కాదు, మన సొంత సైనికులకి మనం శిక్షలు వేయకూడదు, ఎప్పుడు శిక్ష ఇంగానే మన మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. అతను అట్లాంటివి ఎన్ని చేశాడు, మొత్తం రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు. మనం ముందు రాజుని గనక తప్పిస్తే అప్పుడు ఏ పనైనా చేయొచ్చు. రాజుని తప్పించటం ఎలా, రాజుని తప్పించాలంటే సులువైన మార్గం ఏంటంటే మంత్రి కులశేఖరుణ్ణి పట్టుకోవడం. కులశేఖరుడి మీద కూడా కొంత తేడా వస్తుంది, ఇంకా కొద్ది రోజుల్లో కులశేఖరుని కూడా తప్పిస్తారు. రాజ్యం ఆనుపాను తెలియటం కోసం వీళ్ళని ఉంచాడు. అదంతా మొత్తం రాచరిక పట్టంతా వచ్చిందంటే కులశేఖరుని కూడా తప్పించేస్తారు. కానీ ఈ అంతఃపురంలో ఏ ఏ ప్రాంతాలకి ఎలా వెళ్ళాలి అనేది, ఎట్నుంచి బయటికి రావాలనేది కులశేఖరుడికి తెలుసు అని, నువ్వు కులశేఖరుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి వీరవర్మ వీళ్ళతో పాటు అడవిలో ఉండిపోయాడు. రకరకాల ఉత్తరాలు రాసిచ్చాడు. ఒక్కొక్కళ్ళకి ఉత్తరాలు అందిస్తే వాళ్ళంతా సిద్ధపడతారు రాజవర్మ మీద మనం తిరగబడ్డం కోసం. నేను కొంతమందిని మేనేజ్ చేస్తాను, నువ్వేమో కులశేఖరుని కలుసుకోమన్నారు అనేసరికి ఈ లోపల ఏమైంది, అక్కడ ఎప్పుడైతే ఈ జైలు ఇదైపోయిందో ఈ విషయం ఎట్లా బయటకు వచ్చింది, రెండో పక్క నుంచి వెళ్ళొచ్చని ఎవడో బయట నుంచి కొట్టాడు. అది లోపల నుంచి చేయబడిన హోల్ కాదు. ఇప్పుడు ఒక గోడ పగలగొట్టినప్పుడు అది ఎటు నుంచి మొదట పగిలింది అనేది తెలుస్తుందిగా ఇంజనీర్లకి. బాగా పరీక్ష చేసి బయట నుంచే ఎవడో వచ్చాడు. ఈ బయటవాడెవడు, ఎవరు బయటవాడు అని బాగా ఆలోచించి వీరవర్మని అరెస్ట్ చేశాం కాబట్టి రాజుగారికి నమ్మిన బంటు పాత మంత్రి ఏమైనా ఈ ఏర్పాటు చేశాడేమోనని మంత్రి గారిని బర్తరఫ్ చేశారు, ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మన వినయపాలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మంత్రి గారింటికి. మంత్రి గారి ఇంటికి వెళ్ళి మీ పరిస్థితి ఏంటి అన్నీ కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆయన అన్నాడు, నువ్వు ఏం పని మీద వచ్చావు, నీకు అసలు ఏం కావాలంటే రాజు జీవించి ఉన్నాడా లేదా, రాజవర్మ వల్ల ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, నా పేరు చీకటి చినరాజు అని చెప్పాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, నువ్వెవరి పనుకొని వచ్చావు, నేను చూస్తే మొహం చూసినట్టుంది కానీ గుర్తు రావటల్లా, ఆవిడెప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయి, వీళ్ళకి ఏం గుర్తుంటుంది, ఏదో చూసిన మొహంలాగా ఉంటుంది. అయితే ఈయన ఏమన్నాడు, లోపల రాజుగారు అంటే రాజుని తప్పించవచ్చు కదా, తప్పించాలంటే రాజుగారికి చెప్పాలి, రాజుగారిని తీసుకురావాలంటే ఎవరికైనా ఒకడికి దారులు చెప్పాలి. దారులు కనుక ఒకసారి తెలిస్తే రాజుని తేవడంతో ఊరుకుంటాడా వాడు, ఎవడైనా ఊరుకోడు, వాడు ఇంకో ప్రయత్నం చేస్తాడు. అంటే ఏ ప్రయత్నము చేయను, నేను ఎలా వెళ్ళాలి ఎలా తీసుకురావాలో చెప్పండి, మీరు దారి చెప్తే దారి ప్రకారం నేను వెళ్తా. నేను బాగా ఆలోచించి ఇంకో దారి లేదు, రాజును బయటికి తెచ్చేందుకు మార్గం లేదు, ఆయనకు సొంతంగా సంతానం లేదు, ఈ కుర్రాడు నేను రాజు కొడుకునని చెప్పలా, ఒక ఏమంటారు విప్లవకారుడనే చెప్తున్నాడు, వీరవర్మని నేను తప్పించాను, వీరవర్మ అనుయాయిని అని చెప్పాడు. నీ దగ్గరికి వీరవర్మే పంపించాడు, వీరవర్మ తప్పించుకున్నాడు, ఇదంతా తెలిసిన కథే కదా. అందుకని ఈయనేం చెప్పాడంటే దీనికి ఒక మార్గం ఉంది, ఈ అంతఃపురంలోకి రోజు విడిచి రోజు నీళ్ళు వదిలిపెడతారు నదిలోంచి, అక్కడ ఒక పెద్ద ఇనప గేట్ ఉంటుంది, 10-15 మంది సైనికులు కాపలా ఉంటారు. ఆ గేట్లోంచి పిట్టను కూడా లోపలికి పోనివ్వరు.
గేట్లు ఎత్తుతారు, ఇనప గేట్లు. ఇప్పుడు మన ఈ ఆనకట్టలకి Reservoirs. ఎత్తుతారుగా రిజర్వాయర్లకి. ఆ ఇనప గేట్ ఎత్తినప్పుడు లోపలికి నీళ్లు వెళ్ళిపోతాయి. లోపల ఒక కొలను, తర్వాత వంట ఇంటి అవసరాలకి మొత్తం కావాల్సిన నీరంతా లోపలికి వెళ్ళి అవి నిండిపోగానే దారి మూసేస్తారు. రోజు విడిచి రోజు లేదా 2 రోజులకు ఒకసారి. ఆ దారి నుంచి చేపను కూడా రానివ్వరు. జల్లెళ్ళు ఉంటాయి, జల్లెడ ఉంటుంది, మనుషులు ఉంటారు. అదొక్కటే దారి లోపలికి వెళ్ళటానికి. ఆ దారి గుండా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఒక ఇది గీసిస్తాడు అంటాడు, ప్రత్యేకంగా ఒక ప్లాన్ గీసిస్తాడు. రాజు ఫలానా చోట ఉంటాడు, నువ్వు ఈ దారి గుండా ఇలా వెళ్ళి ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని తీసుకురావాలి. తీసుకొచ్చాక ఆయన్ని బయటికి తేవడానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది. మార్గం మూసేయాలి మళ్ళీ. ఒక్కసారి ఆ మార్గం రాజవర్మ కానీ ఒక్క సైనికుడికి తెలిసినా కష్టం. ఇది కేవలం ఆనుచారంగా రాజుకి మంత్రికి మాత్రమే తెలుస్తుంది. సంతానం కలిగాక రాణిగారికి చెప్పేవాళ్ళం. సంతానం ఇక్కడ కలగల అంచేత రాణిగారికి తెలియదు. రహస్య మార్గాలు ఉన్నాయని తెలుసు ఆవిడికి, కానీ ఎక్కడి నుంచి ఎటు అనేది ఆవిడకి తెలియదు. మా తండ్రి ఈ రాజ్యానికి మంత్రిగా ఉండటం వల్ల మాకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ చెప్పకూడదు ఓకే అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎట్లా ఈ నీళ్ళల్లో నుంచి వెళ్ళాలి? సరే ఏం చేయటం మొదలుపెట్టాడు, నదికి ఎగువన ఇప్పుడు ఈ నది నీళ్ళ గుండా ఎట్లా లోపలికి వెళ్ళాలి అనేది ప్లాన్ మొదలుపెట్టుకున్నాడు. ఎలా మన చీకటి చిన్నరాజు అయినటువంటి వినయపాలుడు లోపలికి వెళ్ళాడు, ఏ రకంగా మహారాజుని బయటికి తెచ్చాడో మనం 3వ భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.